హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంటలు అండ్ వ్లాగ్స్ అండి. మేము వెళ్ళిన దగ్గర మీకు ఒకటి చూపిద్దామనేసి అయితే వీడియో అయితే తీశాను. అక్కడ పెద్ద పెద్ద గుహలు అయితే ఉన్నాయండి, రాతి గుహలు. ఎప్పుడో వెనకటి కాలంలో ఆది మానవులు చెక్కిన లాంటి గుహలు అంటండి, చాలా పురాతనమైన గుహలు. మేము వెళ్ళాము, ఆల్మోస్ట్ చాలా టైమ్స్ వెళ్ళాం, కానీ మీకు చూపిద్దాం కదా, మీరు నా సబ్స్క్రైబర్స్ కదా, మీరు కూడా చూడాలి కదా ఇక్కడ ఏంటి ఎలా ఉంది అనేసి వాతావరణం. మనం ఇంతవరకు చాలా గుహలు చూసాము, కాకపోతే ఇది మాత్రం చాలా పురాతనమైన గుహనట అండి. 7-8వ శతాబ్దంలో చిక్కబడిన గుహ అంట. ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు, ఉంటారు కదా పెద్దవాళ్ళు, కొంచెం ఏజ్డ్ పర్సన్, వాళ్ళైతే చెప్తున్నారు. చాలా గదులు ఉన్నాయి లోపట. మునులు ఋషులు తపస్సు చేసే వాళ్ళని, ఇక్కడ నుండే వేరే మార్గానికి, లోపటి నుండి సొరంగ మార్గం ఉన్నాయి ఇందులో. ఈ సొరంగ మార్గం నుండే వేరే ప్లేస్కి వెళ్ళే వాళ్ళని, అలా కొంతమంది వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని ఆ సొరంగ మార్గాలను కూడా మూసేశారని చెప్తున్నారు. చాలా పురాతనమైంది. అక్కడ మాత్రం ఒక విగ్రహం ఉంది, దేవుడా మరి అదేంటో తెలియదు. అడిగితే మాత్రం భగవాన్ అని చెప్పారు. ఏం భగవానో నాకైతే కరెక్ట్గా అయితే అర్థం అవ్వట్లేదు. ఇది బయట పిక్, మీకు ఇందాక లోపల కూడా చూపించాను కదా. ఇక్కడ వాటర్ కూడా వస్తున్నాయండి, ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది మాత్రం తెలియదు. ఎండాకాలంలో కూడా వాటర్ అనేది ఉంటుంది, ఎందుకంటే మేము అప్పుడప్పుడు వెళ్తాం కదా, చూస్తాను ఎక్కడ నుండి వస్తుంది. నాకు భయం వేస్తుంది, అదే చెప్తున్నాను. చీకటిగా ఉంది, కూలింగ్ మాత్రం చల్లగా ఉందండి. ఆల్మోస్ట్ బయట చలిగా ఉంది, లోపల మాత్రం ఇంకా చల్లగా ఉంది. లోపల మాత్రం చీకటిగా ఉంది. మీకు కూడా చూపిద్దామనేసి అయితే తీసాను. ఇదిగోండి వాటర్. లోపల గదిలో కూడా వాటర్ ఉన్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి అది లేదు, మొత్తం క్లోజ్ చేసే ఉంది. లోపల మాత్రం చీకటిగా ఉంది, ఆ వాటర్ అనేది బయటకు కూడా వస్తున్నాయి. ఇదిగోండి మొత్తం చెక్కారు. ఇది మాత్రం చూడండి, అదిగోండి మీకు కనబడుతున్నాయి చెక్కిన గుర్తువులుగా. ఇప్పుడు కదండి, చాలా సంవత్సరాలు అట. ఇది ఇంగ్లీష్లో, హిందీలో కూడా, హిందీ గవర్నమెంట్ రాసి పెట్టుంది. 7-8 శతాబ్దంలో అశోక్ సామ్రాట్కి సంబంధించిన గుహ అని చెప్తున్నారు.